హాయ్ అండి అందరికి. ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది i10 ఆస్టా. ఇది మడతేసి 2018 ఉన్నది. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్ మాత్రం 100% ఓకే వెహికల్, నాన్ యాక్సిడెంట్. ఓకేనా, ఇది ఓన్ ప్లేటే. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే కూడా మనం చేపిస్తాం, ప్రాబ్లం లేదు. అట్లాగే మన ఇన్స్టాగ్రామ్ పేజీ, ఫేస్బుక్ ఉంటుంది, అది కూడా ఫాలో చేయండి. మీకు ప్రతి అప్డేట్ అనేది ఆ వీడియోలో ఇస్తుంటాను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకసారి బయట నుంచి సరౌండింగ్ మొత్తం చూపిస్తాను. వెహికల్ ఎట్లా ఉందో మీకు కూడా తెలుస్తుంది, 100% అనేది మీకు కూడా తెలియాలి. దీని ప్రైస్ సహా మీకు డీటెయిల్ చెప్తుంటాను. రీడింగ్ కూడా షోరూమ్ ట్రాక్ సార్. ఇది ఇది ఒక లేడీ వాడిన వెహికల్ ఇది కాబట్టి చెప్తున్నాను. వెహికల్ మాత్రం చాలా కండిషన్లో ఉంది. వెహికల్ మాత్రం 100% ఓకే సార్. ఒకసారి అయితే చూసుకుందాం సరౌండింగ్ మాత్రం. దీనికి ఏర్పడినట్టు చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి అక్కడక్కడ మాత్రం, అది అంత కూడా కాదు, అది చూపించే పెద్ద అంత కూడా లేదు. సరేనా, సరే ఒకసారి అయితే చూద్దాం రండి. వెహికల్ మాత్రం చాలా బాగుంది, నేను చూసినా కాబట్టి చెప్తున్నా. చూసుకోవచ్చు, గ్రాండ్ i10 ఇది ఆస్టా ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. డైరెక్ట్ నెంబర్ ఇచ్చి మాత్రం చేయకండి, కొంచెం బాబు కొంచెం దగ్గర. ఇది డీజిల్ వర్షన్ సార్ ఇది. ఓకేనా, సరే మీకు ఒకసారి ఇంటీరియర్ ఎట్లా కూడా ఉందో చెప్తాను నేను. ఒకసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. చూసుకోవచ్చు, ఇక్కడ అక్కడ చిన్నగా ఉంది ఏర్పడినట్టు. ఓకేనండి, వెహికల్ మాత్రం షోరూమ్ ట్రాక్. ఓకే, వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఒకసారి కింద అయితే చూసుకుందాం. కింద మ్యాటింగ్, సీట్లు కూడా ఏది కూడా డ్యామేజ్ ఏం లేదు, ఒరిజినల్ ఉన్నాయి సీట్లు కూడా. నెక్స్ట్ వచ్చేసి దీని రీడింగ్ కూడా ఓన్లీ 97,000 మాత్రమే ఉన్నది. దీని డీటెయిల్స్ కూడా మీకు చెప్తుంటాను, చూసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఉందండి, చూసుకోవచ్చు. ఓన్లీ 97,000 మాత్రమే. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఒకటే, కాకపోతే మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, చూసుకోవచ్చు. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. అట్లాగే మీకు ఒకసారి నేను గ్లాసెస్ ఎట్లా ఉన్నాయో చెప్తాను నేను, అట్లాగే బీడింగ్ కూడా చెప్తాను. ఫస్ట్ అయితే బీడింగ్ చూపిస్తాను, తర్వాత మీకు గ్లాస్ చెప్తాను. చూసుకోవచ్చు, ఏది కూడా డ్యామేజ్ లేదు, ఎట్లాంటి రస్ట్ మాత్రం ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా ప్రతి ఒక్కటి నేను బేసిక్ పాయింట్ని ఖచ్చితంగా చెప్తా, మీరు ఒకసారి అయితే గమనించండి. ఓకేనండి, ఒకసారి అయితే డిక్కీలో చూసుకుందాం. డిక్కీ చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ రస్ట్ డ్యామేజ్ అట్లాంటిది ఏది లేదు. ఇది సింగిల్ ఓనర్ లేడీ వాడిన వెహికల్ ఇది. ఒకసారి అయితే లోపల మ్యాటింగ్ కింద డిక్కీలో చూసుకున్నా కానీ ఓకే ఉంది. పానా జాకెట్ మాత్రం మన ఇంట్లో ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు టైర్ వచ్చేసి మీకు 100% ఉంటుంది. జస్ట్ ఒక్కసారి 2 సార్లు వాడి అంతే మాత్రం ఏం లేదు. సరే ఒకసారి అయితే మీకు గ్లాస్ కూడా చూపిస్తా రండి. ఇంజన్ సౌండ్ ఎట్లుందో అది కూడా చెప్తాను నేను, దీని ప్రైస్ కూడా చెప్తాను. కాకపోతే కాస్త టైం తీసుకొని చూడండి సార్, మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అది కూడా మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా, రైట్. ఓకేనా, ఓకే. ముంగట గ్లాస్తో సహా ఏది కూడా డ్యామేజ్ అయినా చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఒకసారి ఇక్కడ చూసుకుందాం. ఓకే, ముంగట బాగా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఏది కానీ రీప్లేస్ కాలేదు, ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు సార్. 100% మీరు చూసినాక తీసుకోండి. వెహికల్ మాత్రం అంత ఖచ్చితంగా ఉంది, అంత బాగుంది. ముంగట ఆపరేషన్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ఏది కానీ డ్యామేజ్ ఏం లేదు, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ముంగట షోపట్టి కూడా ఓకే ఉంది, ఎట్లాంటి డ్యామేజ్ మాత్రమే లేదు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ సార్, ఇది 100% చెప్తున్నాను నేను. ఓకేనా, సరే హెడ్ లైట్ చూసుకున్నా ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 4,90,000 ఓన్ అవుతున్నారు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ మాత్రం ఉంటుంది ఇది. ఓకే, ఇటు సైడ్ చెక్ చేసుకున్నా కానీ హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్ ఓకే, కింద ఫోగ్ ల్యాంప్ కూడా ఓకే ఉంది. అలాగే మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఇది ఒక్కటే చిన్నగా కొంచెం బ్రేక్ అయింది, అంత మించి లేదు. ఇది మాత్రం పనిచేస్తుంది. ఓవరాల్గా వెహికల్ మాత్రం 100% ఓకే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరికైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకు 4-5 లక్షల రూపాయల అది కూడా ఓకే. సరే ఇటు సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తా, అది కూడా ఒకసారి చూడండి, మీకు కూడా క్లారిటీ అని తెలిసిపోతుంది. చూసుకోవచ్చు, ఇదండి ఎట్లా ఉన్నదో అట్లే ఉన్నాయి. ఓన్లీ 97,000 మాత్రమే తిరిగింది. ఈ మోడల్ 2018 i10 ఆస్టా, సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒకటే లేదు. ఓకే, మిగతా మొత్తం ఒక్కంది. వెహికల్ ఎక్కడ కూడా రస్ట్ కానీ డ్యామేజ్ కానీ డెంట్లు పెయింట్లో ఏది లేదు, సేమ్ పెయింట్, కంపెనీ పెయింట్ ఉన్నాయి సార్ ఇది. సరే ఓకే, చూసుకుందాం. మీకు గ్లాస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ బి సిరీస్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది, సేమ్ బి సిరీసే, ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు గ్లాస్తో సహా.
ఓకేనా. సరే ముంగ టైర్స్ చూసుకుంటే 100% ఉన్నాయి, అలెవెల్స్ ఉన్నాయి, ఇది చూసుకోవచ్చు. అట్లాగే ఇది కూడా ఒకసారి చూపిస్తాను. ఇది కూడా చూసుకున్నా సేమ్ అంతే ఉంది, 100%. టైర్లో ఎట్లాంటి మార్పులు లేవు సార్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది, టైర్ చూసుకోవచ్చు. ఇది కూడా ఎక్కడ కానీ ఏ టైర్ కానీ తక్కువ ఎక్కువ అన్నట్టు ఏం లేదు, ఒరిజినల్ ఉంది టైర్స్ వచ్చేసి. ఓకేనా. సరే ఫైనల్గా మీకు ఒకసారి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. i10 ఆస్టా అండి, హుండై i10 ఆస్టా. ఇది మోడల్ వచ్చేసి 2018, షోరూమ్ ట్రాక్ ఓన్లీ 97,000 మాత్రమే ఉన్నది. ఇది ఓన్లీ లేడీ వాడిన వెహికల్ మాత్రమే సార్ ఇది. దీని ప్రైస్ చేసి 4,90,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ మాత్రం ఉంటుంది ఇందులో. మీకు తక్కువ బడ్జెట్ అంటే మాత్రం ఈ వెహికల్ మాత్రం ఖచ్చితంగా పని అవుతుంది. ఎవరికన్నా డౌట్ ఉంటే డైరెక్ట్ చూసుకున్నాకనే తీసుకోండి సార్, ప్రాబ్లం ఏం లేదు సార్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ కొత్త యూజర్లు మాత్రం ఒకసారి ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లా సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ప్రతి అప్డేట్ అనేది అందులో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి సార్ ప్లీజ్. మన ఛానల్ కొత్త యూజర్లు మాత్రం మళ్ళీ చెప్తాను సార్. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.